ఇంటివారే పగపట్టేసి అతన్ని గోతిలో పడేస్తారు. రెండో మాట చూస్తే దాస్యపు వస్త్రము. రెండో మాట మనం చూస్తే మొదటిదేమో ఏ వస్త్రం చెప్పండి? రంగుల వస్త్రము. రెండవ వస్త్రం ఏమంటే దాస్య వస్త్రం. దాస్య వస్త్రం. ఆ దాస్యం ఎలాగంటే సొంత అన్నలు గోతిలో పడేస్తారు, ఇంటివారు గోతిలో పడేస్తారు. నా రక్త సంబంధులే అతని మీద. ఆ మాట కూడా మీకు చూపిస్తే వాక్య భాగంలోకి మనం వెళ్తే చూద్దాం. చూడండి, కీర్తనలో ఉంది మాట. అలాగే మనం ఆది కాండంలోనే ఈ వస్త్రాల గురించి సొంత వారే పగపట్టి అతని దగ్గరికి వచ్చినప్పుడు యోసేపును అమ్మివేస్తారు. వెండి నాణ్యాలకు అమ్మేసినప్పుడు ఎవరు కొంటారంటే దాసులుగా ముందు వీళ్ళు కొంటారు. ఎవరంటే ఐగుప్తులోంచి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. ముందు ఇద్దరికి అమ్మబడతాడు. ఒక వ్యక్తి ఎవరంటే వాళ్ళు ఇస్మాయిల్ సంతానం కొంటారు. తర్వాత మళ్ళీ ఐగుప్తులో మళ్ళీ వెళ్ళి అక్కడ అమ్మేస్తారు యోసేపును. అమ్మేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్కడ 2 సార్లు అమ్మబడతాడు. అప్పుడు